ఇప్పుడే వనభోజనాలకు వెళ్తున్నాను మా అక్కడ ఉప్పాల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి 500 రూపాయలు సమర్పించున్నారు. అసోసియేషన్ కార్తీక మాస 3వ రాంచరయ్య గారు లైటింగ్ లేదు మా బకీరమ్మ గారు ప్రతిపాదన చేశారు. దానికి మేము ముందుండి ఆయన ముందుంటే మేము ఎప్పుడు ఆయన వెనకాలే ఉంటాం. ఎక్కడున్నా ఉండి ఆ స్థలాన్ని ఆక్రమిద్దాం, అవసరమైతే రీపేద్దాం. ఆయన నా 7th క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు 7th క్లాస్లో నా ఫ్రెండ్ వాళ్ళ బాబు 7th క్లాస్లో నా క్లాస్మేట్ నా 7th క్లాస్మేట్ ఇది కాంచన. రికార్డ్ చేస్తున్నావా? యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వదులుతారు. ఏం పేరు అని పేరు? నవనీత్. యూట్యూబ్ ఛానల్ ఉందంట. యూట్యూబ్ ఛానల్ ఉంది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పేరు చెప్పు. నవనీత్ కుమార్. వీడు పెద్దోడు కదా. అవకాశం ఉంది కాబట్టి మన ఇదే ఐక్యతను చేయాలని చెప్పి అందరికీ మధుసూదనరావు SC 1536 డాన్స్ చేసి అలసిపోయి అన్నం తింటున్నారు. వీళ్ళ అక్క వాళ్ళది మా ఇంటి దగ్గరేలే. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, చూస్తుందని. వనభోజనాలు మీరు కూడా రావాలండి. దయవంచి మీరు కూడా రావాలా. గురమ్మ గారు మా అసోసియేషన్కి 2500 వాటర్ బాటిల్స్. చిన్న కొడుకు హాయ్ చెప్పు. ఆడుకున్నాం మన బిడ్డ. సోదరీమణులందరికీ స్వాగతం. ముందుగా ఈనాటి ఈ సభకు అధ్యక్ష స్థానాన్ని వహించి ఈ సభను దిగ్విజయంగా నిర్వహించవలసిందిగా మన కాపు నాయకులు, కాపు కులం అంటే అత్యంత ప్రీతిపాత్రులు, మూగజీవాల నెయ్యం కోసం, వాటి యొక్క సంక్షేమం కోసము ఇతోధికంగా వేలలో లక్షల్లో ఖర్చు పెట్టి మూగజీవుల యొక్క ప్రాధాన్యతను చెప్పకనే చెప్తున్నటువంటి వారు పెద్దలు శ్రీ తాటి కృష్ణారావు గారిని, రిటైర్డ్ ఇన్స్పెక్టర్. వారిని సభాస్థలి సగౌరవంగా సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తోంది. ఫస్ట్ ప్రైజ్ కే కోమలవల్లి. ఉండి వచ్చా యూట్యూబ్ ఛానల్ ఉందని వీడియో పెడతా. మా తాత జీడిపప్పు హల్వా, బూరె, పన్నీర్ కుర్మా, అదేవిధంగా వైవి శేషుడు గారు.
గోంగూర చట్నీ, పన్నీర్. ఎందుకు తెలీదు? లావణ్య అక్క, వాళ్ళ డాడీ. ఇల్లి ప్యాకింగ్ బాగుంది. గోబీ ఫ్రై, మష్రూమ్ కర్రీ, దోసకాయ చట్నీ, అప్పడాలు. తాడేపల్లి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు ఒక మహిళా మణిని మనం ఇక్కడ సత్కరించుకోవడం సంతోషం. పెరుగు, ఉప్పు. ఇక్కడికి విచ్చేసిన కాపు ఎంతో అభివృద్ధి పదవులో వాళ్ళు పయనిస్తున్నారు. నేను మీకు చేసేది ఒకటే, ఇవాళ మన కాపులంతా ఇక్కడికి వచ్చి మరి అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. వీరిని సత్కరించవలసిందిగా గోవిందయ్య గారిని, శేషుడు గారిని, మా బావగారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. ఆర్డర్ ఇంగ్లీష్లో కష్టాలకు అధిగమించి కష్టాలను ఓర్చుకొని సాధించిన విజయం అన్నిటికంటే ఎక్కువ తృప్తినిస్తుందని చెప్పేసి దాని భావము. థ్యాంక్ యూ సార్. మన కొన్ని సిగ్గు ఉండాలి. మన పిల్లలని, మన పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అంటే మన పిల్లలు కాదా, కాపులు కాదా? ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడారు, ఎవరు మాట్లాడారా? ఈ రోజు మళ్ళీ ఈ నెల క్రితం మళ్ళీ ఈ మీడియా మీద సంజయ్. నేను గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ. ఈ రోజున మన ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కాపు సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన నా కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన వాళ్ళు నన్ను లాస్ట్ ఇయర్ కూడా దీనికి ఇన్వైట్ చేశారు. అప్పుడు కూడా నేను గమనించాను ఇక్కడ ఒక విషయం, అభివృద్ధి, ఐక్యత, అధికారం. నాకు మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈసారి దాని గురించి కొంచెం గట్టిగా మాట్లాడుకోవాలని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ముందు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే మనకన్నా కూడా వేరే ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గాల వారు కొన్ని మీకు తెలుసు, 40 ఏళ్ల క్రితమే అభివృద్ధి జరిగి అధికారంలోకి వచ్చి రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి 40 ఏళ్ల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. అలాగే మనం కూడా గత 50-70 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం అధికారం కోసం. కానీ ఒకటండి, వాస్తవం చెప్పుకోవాలి, రాజకీయం చేయాలి అంటే డబ్బు ఉండాల్సిందే. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం అంగీకరించాలి. డబ్బు లేకుండా రాజకీయంలోకి వెళ్ళి చేద్దామంటే ఇక్కడ ఉండదు. డబ్బు కంపల్సరీ కావాల్సిందే. డబ్బు కావాలంటే రాజకీయంలోకి వెళ్ళాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం అభివృద్ధి చెందాలి. నేను అనుకుంటాను, ఒక కాపు మహిళగా, ఒక గృహిణిగా నాకు ఒక బాబు ఉన్నాడు. నా బాబుని చదివించుకోవాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. అదే నా కోరిక సామాన్యంగా. కానీ ఇతర వర్గాల వాళ్ళు అలా ఆలోచించరు. ఏదైతే ఓసీ వర్గం వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు, మనీని డబుల్ ట్రిపుల్ చేస్తారు. కానీ మనలో ఉన్నది ఏంటంటే, అంటే ఇప్పుడు కొంచెం మనకి 15-20 సంవత్సరాల నుంచి కొంచెం మన తరాలు మారుతున్నాయి. మనం కూడా పిల్లల్ని చదివించే దిశగా, అభివృద్ధి చెందే దిశగా మన కుటుంబాలు కూడా కొంచెం ప్రయత్నిస్తున్నాం. మనం ఒప్పుకోవాలి ఆ వాస్తవాన్ని. అలాగే ఐక్యత, మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతి సందర్భంలోనూ, కాపుల్లో ఐక్యత లేదు, ఐక్యత లేదు, ఐక్యత లేదు అని. కానీ ఆ ఐక్యత దిశగా మనం ఎప్పుడైనా ప్రయత్నించి చూసామా? నిజంగా గుండెలమే చేసుకొని మనలో ఇక్కడ ఎవరున్నా ఉన్నా చెప్పండి. ఒక కాపు ఆడపిల్ల ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే మన కులంలో మనం ఎవరైనా సమర్థిస్తున్నామా? వెన్నంటి నిలబడుతున్నామా? ప్రోత్సహిస్తున్నామా? ముందుకు నడిపిస్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. మనం చెడుగా ఆలోచిస్తాం. చెడుగా అంటే నేను అనేది మన కుటుంబాల నుంచి ఆడపిల్లలు కానీ రాజకీయాల వైపు కానీ, మనకెందుకు రాజకీయం, మన పని మనం చూసుకుంటే చాలు కదా అని. మనకి ఈ రోజున ఏదన్నా అవసరం వచ్చింది, ఆర్థికంగా ఇంకేదన్నా బాధ కలిగింది, ఎక్కడికి వెళ్ళాలండి మనం? రాజకీయంగా మనకి ఎవరు వెన్నుదన్ను లేరు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? ఎవరి దగ్గరికైనా వెళ్ళాల్సిందే కదా. కానీ అలా కాకుండా మనకి మనం రాజ్యాధికారం సంపాదించుకుంటే మనకంటూ ఒకళ్ళు ఉంటారు. కానీ ఐక్యత వచ్చిందనే నేను అనుకుంటున్నాను. దానికి నిదర్శనం నేను ఒకటి చెప్పాలి.
పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా గంట మోగించి మరి 21 స్థానాల్లో కూడా విజయకేతనం ఎగురవేశారు. అది నేను నిదర్శనంగా చెప్తున్నాను ఈ రోజున మీ అందరికీ. ఐక్యత వచ్చిందా లేదా కాపుల్లో? కాపుల్లో ఐక్యత రాకుండానే నిలబడిన 21 చోట్ల కూడా 21 చోట్ల మనం విజయం సాధించామా? మీరు చెప్పండి. ఐక్యత కాపులు ఏ పార్టీ గెలవాలన్నా కూడా కాపులు మూకిమ్మడిగా 90% ఓటేస్తేనే రాజ్యాధికారం వస్తుంది. ఈసారి కాపులందరూ నిలబడి జనసేనకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇంత విజయాన్ని చేకూర్చారు అని చెప్పి నేను ప్రగాఢంగా గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా ఏదన్నా మాట్లాడాలంటే మన కృష్ణ గారు పక్కనే నిలబడతారు. అమ్మా మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, మేము 1:30 కల్లా గంట కొట్టినట్టు భోజనం చేయాలమ్మా, మీరు ఎక్కువ టైం తీసుకోకూడదు అని లాస్ట్ ఇయర్ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు మైక్ ఇచ్చే ముందు. అందువల్ల నాకు ఇచ్చిన ఈ 3 నిమిషాల కాలాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటూ మీ అందరి సమక్షంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. శ్రీ ఏ రంగస్వామి గారు దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. పొలవిస్తానని చెప్పారు. అది మీ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. మేమందరం దీన్ని బాధ్యతగా తీసుకొని ఆ సాధించే వరకు మీ అందరితో మేము ముందుండి పోరాడతామని చెప్పి సభాముఖంగా చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఇంకోటి చెప్తున్నాను, నాకు 101 జ్వరం అయినా ఈ కాపుల కోసం నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. థ్యాంక్ యూ ఆల్. వీరికి రాంచరయ్య గారు. లైటింగ్ లేదు మా బకీరమ్మ గారు ప్రతిపాదన చేశారు. దానికి మేము ముందుండి, ఆయన ముందుంటే మేము ఎప్పుడు ఆయన వెనకాలే ఉంటాం. ఎక్కడున్నా ఉండి ఆ స్థలాన్ని ఆక్రమిద్దాం, అవసరమైతే రేపే వద్దాం. ఆయన నటి సావిత్రి గారి స్నేహితురాలు బ్రాహ్మణావిడే మన కాపు సంఘానికి 610 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి మనకు అప్పచెప్పింది. దాంట్లో ఒక బిల్డింగ్ కూడా ఉంది. దాన్ని మనం దొరకమని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. దానికి ఒక బాడీ ఉంది. ఆ బాడీకి సాయి సత్యనారాయణ గారు, కళాబంధరాజు గారు చూడండి ఒకసారి.